మరి ఈరోజు తెలంగాణ అప్పులలో ఉన్నది, తెలంగాణలో కోసిన నాకు రూపాయి ఎల్లది అని చెప్పే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ తెలంగాణ అనేది ఈరోజు మన రాష్ట్రము నిరుద్యోగులు అంటే ఆకలి అంటే భౌతికమైన ఆకలి కాదు. మామూలుగా ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆకలి కోసం ఉన్నారు. ఈరోజు రైతులు వాళ్ళ గిట్టుబాటు ధర కోసం ఆకలితో ఉన్నారు. చాలామంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు వివిధ ప్రాజెక్టుల పేరుపైన, వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఆశా వర్కర్లు ఆకలితో ఉన్నారు. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆకలితో ఉన్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఆకలితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పిఆర్సీల కోసం ఆకలితో ఉన్నారు. ఈరోజు సరి అయిన వైద్యం అందక రోగులు ఆకలితో ఉన్నారు. ఈరోజు సరి అయిన విద్య అందక ప్రభుత్వ స్కూళ్ళలో విద్య అందక ఈరోజు విద్యార్థులు ఆకలితో ఉన్నారు. ఈరోజు దాదాపు 30,000 మంది మైనస్తోని ఈరోజు తెలంగాణ పోలీసింగ్ నడుస్తూ ఉంది. 21,000 మైనస్తోని ఈరోజు ప్రభుత్వ పాఠశాల నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు అసలు ఎటువంటి ఒక నాన్ పర్ఫార్మెన్స్ అసెట్కు అంటే ఆల్రెడీ మనము నేను ఏది మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏదైతే రుణం అక్కడికి వెళ్ళి ఈయన 4,500 కోట్ల రుణ ఆయన తీసుకుంటుండో తెలంగాణ మ్యాచింగ్ ఫండ్ కింద అంటే మన ఖజానాకి వెళ్ళి 2,845.12 కోట్ల రూపాయలు అంటే మొత్తం కలిపి 7,345.12 కోట్ల రూపాయలతోని ఈరోజు మూసి ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ 7,345కు కలిసి ఈరోజు ఎంతకంటే 21 కిలోమీటర్లకు ఇటు హిమాయత్ సాగర్ టు బాపుఘాట్, ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ అంటే ఈసా మూసి ఈ రెండు ఇక్కడ కలుస్తాయి కదా, అక్కడికి వచ్చే వాళ్ళకు 21 కిలోమీటర్లు. అంటే మనం మీరు లెక్క చేస్తే ఈ 7,345 కోట్లకు మనం డివైడ్ చేసుకుంటే ఒక మీటర్కి ఎంత పడుతుంటే 35 లక్షలు పడుతుంది. ఒక మీటర్ అంటే ఎంత? ఇగో గింత, నా చెయ్యి ఎంత పొడుగుండో అంత. అంటే ఒక్క మీటర్కు 35 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా అంటే అది క్యూబిక్ మీటరా రన్నింగ్ మీటరా అనే తర్వాత ఏదో ఒక మీటర్ మొత్తానికైతే ఒక మీటర్కు 35 లక్షలు ఎట్లయితాయి? నువ్వు ఏమైనా బంగారు ఇటుకలతో కడుతున్నావా, రాతండి ఇటుకలతో కడుతున్నావా? దేంతో కడితే 35 లక్షల రూపాయలు అవుతాయి? ఈటల రాజేందర్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఈరోజు కాళేశ్వరం పొగిడిండు, మిషన్ భగీరథను పొగిడిండు అని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే దీని వెనుక ఉన్న చీకటి కోణం ఒకటి ఉన్నది. ఈరోజు ఎవరిని అడిగిన నేను నిద్రలు లేపి చెప్పినా కానీ నేను చెప్తా, ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు కానీ, విశ్వేశ్వర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మౌత్ పీసెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి పర్సనల్ మౌత్ పీసులు వీళ్ళు. అయితే నిన్న పొద్దుగాలు ఏం జరిగిందంటే నిన్న మార్నింగ్ 11 o'clock నేను ఏడీబీ బ్యాంకు ఫిర్యాదు చేసిన. ఏంటంటే ఆల్రెడీ కాళేశ్వరము అనేది ఇది నాన్ పర్ఫార్మ్ ఎన్పిఏకే కింద వేసిండ్రు, దీంతో ఒక రూపాయి కూడా వస్తలేదు. పైనకెళ్ళి మేము తెల్ల ఏనుగు జాదినట్టు జాతున్నాము, గడ్డి దండుగా దీనికి కుడితి దండుగా అని చెప్పేసి ఇదే బీజేపీ వాళ్ళు దానికి చెప్పిండ్రు. దానికి ఒక కమిషన్ కూడా వేసిండ్రు. అర్థమైందా? కమిషన్ ఇప్పటిదాకా గాడిదలో కాసింది ఏం లేదు. అయితే ఇవాళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని వీళ్ళే చెప్తారు. మరి ఇది ఈరోజు మూసి సుందరీకరణ ఏ విధంగా పర్ఫార్మింగ్ ఎసెట్ నాకు అర్థం కాలేదు. ఏ విధంగా పర్ఫార్మింగ్ ఎసెట్ ఈరోజు, ఏ విధంగా ఈరోజు ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది? దాని మీద ఇవాళ దాకా ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టినరా? దాని మీద ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారని చూపించిండ్రా? ఎంతమందికి ఈరోజు ఏది దాంతో మరి లాభాలు ఉంటే చూపించిండ్రా? ఎంతమంది రైతులకు లాభాలు ఉంటే చూపించిండ్రా? సున్నా, గుడ్డు సున్నా, ఇప్పటిదాకా ఒక్కడు కూడా చూపించాలి. మరి ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎందుకు అకస్మాత్తుగా పెట్టిండ్రనంటే నేను నిన్న దినాన ఏషియన్ డెవలప్మెంట్ ఫిలిప్పీన్స్లో ఉన్న దానికి కంప్లైంట్ పెట్టిన. ఆ కంప్లైంట్కి వాళ్ళు కూడా నాకు మెయిల్ పంపిర్రు. ఇక పైన ఉంటుంది చూడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అర్థమైందా? వాళ్ళ వెబ్సైట్తోని టు బక్కా జడ్సన్ అని చెప్పి నాకు పంపిర్రు. నేను దాదాపు ఈయన జీవో విడుదల చేసిన కాంచెలు ఇదే పని మీద ఉన్నా. ఆల్రెడీ తెలంగాణ ఎందుకంటే మన దగ్గర అంటే కమిషన్లు తీసుకొని లోన్లు ఇస్తారు, కానీ ఈరోజు ఫిలిప్పీన్స్ బ్యాంక్ కానీ అమెరికన్ బ్యాంక్ కానీ ఈరోజు అంత ఈజీగా వాళ్ళు లోన్లు ఏమి ఇయ్యరు. వాళ్ళు నీ పేరు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలనా అని అడిగినరు. నీ పేరు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలనా చెప్పాలనా అని అంటే లేదు సార్ నాకు కాన్ఫిడెన్షియల్ అవసరం లేదు, బాజాప్తా నేను ఓపెన్గానే వస్తా అని చెప్తే వాళ్ళు నాకు మెయిల్ పంపిర్రు. ఇందులో కంప్లీట్గా ఏ విధంగా ఇది కొల్లగొట్టబోతుందో కంప్లీట్ ఇచ్చిన, ఇక్కడ ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వద్దు అని అన్నారు. అయితే ఇవాళ నాకున్న అనుమానం ఏంటంటే అంటే అసలు వీళ్ళు అప్లై చేసిండ్రా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏందనంటే అసలు వాళ్ళు రుణం ఇయ్యనికి రెడీగా ఉండా అనేది ఇంకో పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈరోజు మనం ఒక చిన్న లోన్ తీసుకున్నా ఆల్రెడీ నువ్వు ఏమైనా లోన్లు తీసుకున్నావు అని ఎన్ఓసి ఏమన్నా ఒక 10 బ్యాంకులకు తిప్పుతాయి. మన స్థానికంగా మన ఊళ్ళో ఉన్న బ్యాంకులో 10 బ్యాంకులకు తిప్పినాక వాళ్ళంతా ఎన్ఓసి ఇస్తేనే వీళ్ళు మనకు లోన్ ఇస్తారు.
అసొంటిది ఇవాళ రేవంత్ రెడ్డి మన తెలంగాణలో దాదాపు అన్నీ కూడా కుదబెట్టబడే ఉన్నాయి. ప్రతి బ్యాంకులో కూడా ఈరోజు అప్పులు తెచ్చుకున్నాము. ఈరోజు మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఎన్ఓసి అడగరా? బరాబర్ అడుగుతారు. మరి ఈరోజు ఎందుకు ఈరోజు కేంద్రంలో ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నది, ఆమె పేరు జూహు. ఆమె ఈ ఏడీపీ బ్యాంక్ వ్యవహారాలన్నీ నార్త్ బ్లాక్కి వెళ్ళి చూస్తుంది. ఆమె కూడా నేను మెయిల్ పంపిన. ఇక్కడికే లోన్ ఇచ్చినట్టు ఇయాల్టి వరకు ఏడీబీ బ్యాంక్ ఎక్కడ కూడా ప్రకటన చెయ్యలేదు. అంటే ఈయన మాత్రం జీవో విడుదల చేసినారు. జీవో విడుదల చేసినప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన ఏది ఆ ప్రాజెక్ట్ నెంబర్ అది రాయాలి కదా, అవేవి కూడా రాయలేదు. అంటే ఇందులో మోసం నంబర్ 1. రెండవది మూసీ బ్యూటిఫికేషన్ అనేది ఇది పక్కా స్కామ్ అని పక్కా చెప్తా. ఎట్లా స్కామ్ అని నేను చెప్తున్నానంటే, నంబర్ 1 ఇప్పుడు చెప్పిన కదా, 35 లక్షలు ఒక మీటరు, 35 లక్షల రూపాయలు. అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడి గట్టనికి 35 లక్షల రూపాయలు. మరి ఎట్లా కడతారు, ఏమైతే కడతారు అనేది చెప్పాలి కదా. ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఈటల రాజేందర్ గారు మరి కాళేశ్వరం గురించి, భగీరథ గురించి పొగిడిండు. దాని వెనుక ఏంటంటే ఈ 35 లక్షల మీటర్లు ఉన్న స్కామ్ బయటికి రావద్దని. ఇంకోటి ఏంటంటే దీని మీద చర్చ ఉండకుండా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ పైన కూడా ఈరోజు వాళ్ళ బిల్డింగ్ కూడగొట్టడానికి హైడ్రాను పంపిండు. అంటే మీడియా ఫోకస్ అంతా హైడ్రా మీద ఉంటుంది, మీడియా ఫోకస్ అంటే ఈటల రాజేందర్ దీని ఉంటుంది. ఇక దీని మీద మనం ఖాళీగా అందరూ ఊళ్ళోకి పోగానే ఇంటి మీద పడి దోపిడీ చేసుకున్నట్టుగా అందరూ ఇంటి మీద పడంగానే ఇంటి మీద దోపిడీ చేస్తున్న తీరుగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మూసీ పేరు పైన, మూసీ ప్రక్షాళన పేరు పైన, మూసీ సుందరీకరణ పైన ఇంత పెద్ద స్కామ్కు తెరదీసింది. ఎక్కడన్నా తెలంగాణలో దాదాపు 10 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, దాదాపు పెద్ద పెద్ద ఛానళ్ళు జూబ్లీస్కి వెళ్ళి ఇక్కడ దాకా, ఎక్కడన్నా దీని మీద ఒక డిబేట్ జరిగిందా? ఈ స్కామ్ పైన ఎక్కడన్నా జరుగుతుందా? రైట్, నంబర్ 1. రెండవది, ఈరోజు మూసీ యొక్క వర్క్ స్టార్ట్ చేసే ముందు నీవు ఈరోజు ఎస్టీపీలు పెట్టి దాన్ని క్లీన్ చేస్తానన్నావు. ఇయాల్టి వరకు నీవు క్లీనింగ్ ఎక్కడైనా స్టార్ట్ చేసినావా? ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందా? ఎక్కడ కాలేదు. ఈరోజు దివీస్ కంపెనీకి వెళ్ళి వచ్చినటువంటి కెమికల్స్ వ్యర్థాలు ఉన్నాయో ఇదో ట్యాంకర్లలోకి వెళ్ళి తీసుకొచ్చి మూసీలో ఆపుతున్నారా? మీరు ఎక్కడన్నా ఆపినరా? ఇయాల్టికి దాదాపు 100 ఫార్మా కంపెనీలకు వెళ్ళి ఇయాల్టికి వ్యర్థాలన్నీ వచ్చి మూసీలో కలుస్తున్నాయి, ఆపుతున్నారా? బ్రదర్ నేను ఒక్కటి చెప్తా, హైడ్రా ఆఫీస్ దగ్గరికి పోండి. హైడ్రా ఆఫీస్కి వెళ్ళి కిందికి వెళ్ళి ఒక పైప్ లైన్ వస్తుంది. ఈ ట్యాంక్ పక్కన అక్కడ సాయిబుల సమాధులు ఉంటాయి, కబరస్థాన్ ఉంటుంది. ఆ కబరస్థాన్ దగ్గర పోయి మీరు నిలబడుండ్రి. కెమికల్ వాటర్ ఎన్ని కనబడితే చూడండి మీరు. కెమికల్ వాటర్ ఎక్కడ అవసరంలే, నేను ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ 2 కిలోమీటర్ల దూరంలో చెప్తున్నా. అది ఆపగలుగుతున్నారా మీరు? ఇయాల్టికి మీరు ఆ వ్యర్థాలను ఆపకుండా ఏ విధంగా సాధ్యం? ఓకే, సుందరీకరణ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, అది నాన్ పర్ఫార్మెన్స్. అంటే బ్రదర్ ఇవాళ నేను ఇన్ని వర్గాలు ఆకలితో ఉన్నారని చెప్పిన. ఇన్ని వర్గాలు ఆకలితో ఉన్నారంటే రేవంత్ రెడ్డినే ఇన్ని వర్గాలుగా వేసుకుందాం. ఈరోజు చినిగిపోయిన బనీన్లు, మాసిపోయిన గడ్డం, ముఖానికి పౌడర్ లేకుండా, స్నానం చేయకుండా, అర్థమైందా, గలీజ్గా తయారై తలకు ఒరిజినల్ బంగారం, మేలిమి బంగారం కిరీటం పెట్టి పోతే దానికైనా విలువ ఉంటుంది. సృష్టిలో ఏమనుకుంటాడు, అవి బట్టలే సక్కలేదు, అది రాతేంటిది అనుకుంటాడు ఒకడేమో అది ఇనుపది అనుకుంటారు, ఒకదేమో రేగుది అనుకుంటారు, ఒకడేమో పేపర్ది అనుకుంటారు. కానీ అది నిజం, వాస్తవంది. ఇవాళ ఈ ఆగమైన తెలంగాణలో, ఈ ఆకలి బాధలు ఉన్న తెలంగాణలో, ఈ నిరుద్యోగుల తెలంగాణలో, ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కష్టపడుతున్న తెలంగాణలో ఇవాళకి నిన్నగాక మొన్న ఏకాంబరం అనే ఒక యువకుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ చనిపోవడం జరిగింది. ఇవాళకి ఆ కుటుంబానికి దిక్కులేని పరిస్థితిలో ఉన్నది. ఆదుకునేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేరు. ఈ విధంగా 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ లాగా మొన్నటికి ఏదైతే మల్లయ్య గారు టీచర్ గారు ఆత్మహత్య చేసుకున్నారో జనగాంలో, ఆయనతో కలిపి ఈరోజు 100 మంది ఇవాళకి చనిపోయారు. ఈరోజు ఇంతమంది ఇన్ని ఇబ్బందులతో ఉన్నారు. ఇవన్నీ తీర్చినాకనే కదా, చేస్తేనే కదా ఈరోజు సక్సెస్ అయ్యేది ఏదైనా ప్రాజెక్టు. ఈరోజు నేను అదే పర్ఫార్మింగ్ అసెట్ చెప్తా. ఒకవేళ మేమే పాలన ఉంటే ఏం చేయొచ్చు, మేము సలహాదారులు ఏమి ఇవ్వచ్చు? 7,300 కోట్ల రూపాయలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టు. ఇవాళ హైదరాబాద్లో క్యాన్సర్ పేషెంట్లకు ఈరోజు కీమోథెరపీ కోసం ఆరోగ్యశ్రీ కింద మందులు లేవు. 10 రోజులకెళ్ళి కీమో తీసుకునేటోళ్ళు మందులు లేకుంటే ఈరోజు వాళ్ళు ఎట్లా బతుకుతారు? కీమో లేకుంటే క్యాన్సర్ అనేది రోజు పెరుగుతుందా లేదా? మరి ఈరోజు కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు. ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు వాళ్ళ ప్రాణాలకు, ఈరోజు ఎవరికైతే వీళ్ళ ప్రాణాలకు ఈరోజు వాళ్ళ గ్యారంటీ ఇవ్వకుండా, వాళ్ళు రోజుకు వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటే వాటికి ఇవ్వకుండా ఈరోజు నువ్వు వీటికి ఎట్లా కడతావు? ఈరోజు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు నువ్వు మందులు ఇవ్వగలుగుతున్నావా? స్టాఫ్ పెంచగలుగుతున్నావా?
వాళ్ళకి సరియైన వైద్యం అందే పరిస్థితుల్లో ఉన్నదా? ఈరోజు వారితో ఒక 100 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టొచ్చు, 100 మంచి ఉన్నతమైన విద్య కట్టొచ్చు. ఈరోజు అవన్నీ చేయకుండా ఇదే ఎందుకు కడుతున్నారు అని అంటే 35 లక్షలకు ఒక మీటరు అంటే ఎంత మిగులుతారు రేవంత్ రెడ్డి గారికి? 6,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. తక్కువలో తక్కువ. నాకైతే ఆ 1000 కోట్లు కూడా నాకు ఆ 1500 కోట్లు కూడా ఖర్చు పెట్టి నాకు డౌటే. నాకు అవి కూడా నాకేస్తారు. కానీ ఇక మరి జనం కూడా వినాలే, వాళ్ళు నమ్మాలే కదా. వాళ్ళ నమ్మకం కోసం కడితే కడుతుండొచ్చు. అర్థమైందా? ఇందులో 6,000 కోట్లు 7,300 కోట్ల రూపాయలల్లా దాదాపు 6,000 కోట్ల రూపాయలు మింగనికే ఈ ప్రాజెక్టు పెట్టుకున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు చేసుకుంటే అప్పుడు ఎవడన్నా పూరీలు చేసుకొని కూర్చుంటాడు బా ఇంట్లో? పూరీలు చేసుకుంటే కూర్చుంటాడు ఎవడన్నా? ముఖ్యమంత్రికి అంత తీరికుంటుందా? ముఖ్యమంత్రికి ఏ నిమిషం ఖాళీ దొరికినా ఇంతమందిని కలవాలి, ఏ నిమిషం ఖాళీ. ఎందుకంటే ఆయనకి ఇచ్చే ప్రతి నిమిషం మనం పే చేస్తున్నాం. ప్రతి నిమిషానికి తెలంగాణ ఖజానా తెలంగాణ ప్రజలను పేమెంట్ ఇస్తున్నాం. పుణ్యానికి ఏం చేస్తలేవు ఇక్కడ ప్రతి నిమిషానికి. అవి కాకుండా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు దానిపైన ఒక చర్చ జరగాలి. ఇక ఈ డైవర్షన్ పాలిటిక్స్ 2 రోజుల క్రితం మొన్నటి రోజున నా దగ్గర ఏ టైంకు దిగిండు, ఏ ఫ్లైట్కు పోయిండు మొత్తం సమాచారం నేను తెచ్చుకున్నా. సల్మాన్ ఖుర్షిద్ గారు ఎవరైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ విదేశీ శాఖ చూస్తూ ఉంటాడో ఆయన విదేశాంగ శాఖ మంత్రి చేసిండు. ఉత్తరప్రదేశ్కు సంబంధించిన లీడరు సోనియా గాంధీ గారి కుటుంబాలకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు. ఈ కేసీ వేణుగోపాల్, ఈ డాఫర్ గాన్లకు, లోఫర్ గాన్లకు అంతే చాలా అత్యంత సన్నిహితుడు. ఆయన మొన్నటి దినాన హైదరాబాద్కు వచ్చిండు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటో తెలిస్తే మీరు పరేషాన్ అయిపోతారు. ఈరోజు విదేశాలలో తిరుపతి రెడ్డి గారి పేరు మారుమోగిపోతుంది. అర్థమైందా? తిరుపతి రెడ్డి గారి పేరు మారుమోగుతుంది. ఎట్లా మోగుతుందో చెప్తా. అయితే సల్మాన్ ఖుర్షిద్ గారు అమెరికా పోయిండ్రు. అమెరికా పోయినప్పుడు ఆయనకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఏమొచ్చిందనంటే ఒకసారి మీకు వినిపిస్తా సోదరులారా. ఆ వీడియో ఏమొచ్చిందంటే హైదరాబాద్లో పలానా ప్లాట్లు అమ్ముతుండ్రు ఇక్కడ, అవన్నీ దొంగ ప్లాట్లు, దయచేసి అవి కొనకండి అని చెప్పి వచ్చింది. దయచేసి ఆ ప్లాట్లు కొనకండి. ఆ వీడియో పోయింది దాంట్లో. అది కొనకండి అని చెప్పొచ్చింది. ఎందుకు కొనద్దు అని చెప్పినానంటే ఈరోజు అవి ఒక స్కామ్ చేసి ఒక గిరిజనుని ముందు పెట్టుకొని ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి 81, 82, 83 ఆ సర్వే నెంబర్లు అనుకుంటా అవన్నిట్లలో ముందు పెట్టి అవి ఆ జాగాలన్నీ స్కామ్ జాగాలు, దయచేసి అవి కొనొద్దని చెప్పి అనేది వచ్చింది. అయితే అది ఆ వీడియో ఎవరి కళ్ళల్లో పడ్డదంటే బ్రదర్ దొరికింది బ్రదర్. ఇగో ఇది అమెరికాలో. ఒకసారి వినండి. Mr. Anumala Revanth Reddy, sir, I'm deeply concerned for the safety and well-being of my family in Hyderabad, particularly my mother Rafiqa Khatun. My family has been facing several threats and harassment from my father's sister Shams Khatun and her family and Devla Naik because they are attempting to seize our ancestral property in Mokila, Shankarpalli and Ibrahimpatnam, Hyderabad. The property rightfully belonged to us and they have been illegally property grabbing since 2016. My mother is under threat and has been assaulted by them and they are using black magic on my father. And we have filed multiple complaints on this matter. However, no action from the police has been taken against them. Influential people like Devla Naik are pressurizing the police against taking any action. Also, Devla Naik is falsely implicating your brother's name, Mr. Tirupati Reddy. Okay, na? తిరుపతి రెడ్డి పేరు కోసం ఇది అంత వినిపించిన. ఇక అమెరికాలో మరి వీళ్ళ పేర్లు ఎట్లా మోగుతున్నాయి అది కూడా ఒకసారి ఇందాము. ఈ ప్రాజెక్టు తిరుపతి రెడ్డి నడుపుతుండ్రు. ఇది ఈ వీడియోలు ఈ డాక్యుమెంట్లు ఎవరికి పోయినాయనంటే ఇగో బ్రదర్ ఒక్క నిమిషం, నేను దీనికోసమే ఆగిన. ఇగో ఇది అక్కడ న్యూస్ ఛానల్, అమెరికాలో న్యూస్ ఛానల్లో. On August 28th at approximately 10:15 a.m., a controversial Bhumi Puja was conducted on disputed land in Mokila village, Shankapalli Mandal, involving Mr. Devla Naik and Shams Khatun. This event took place despite ఇది చూసి సల్మాన్ ఖుర్షిద్ గారు అసలు ఏం నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి ఇది చేస్తే ఇట్లా జరుగుతుందని అంటే మొన్నటి దినాన్ని హైదరాబాద్కి వచ్చిండు. ఆ కేసు ఆ వివరాలన్నీ తీసుకొని ఆయన కూడా అడ్వకేట్ కాబట్టి హైకోర్టుకు పోయి పిలిపించుకున్నాడు. రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రులను తెలిసిందంట ఆయన. ఈ తెలంగాణకు 4 చీఫ్ మినిస్టర్స్ ఉందని సల్మాన్ ఖుర్షిద్ గారికి తెలిసిందట. నంబర్ 1 రేవంత్ రెడ్డి గారు, నంబర్ 2 తిరుపతి రెడ్డి గారు, నంబర్ 3 కొండలరెడ్డి గారు, నంబర్ 4 కృష్ణారెడ్డి గారు. ఈ 4కి మరి ఏ శాఖలు కేటాయిస్తూ వీళ్ళకు ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళ జాలంటే వీళ్ళకి ప్రోటోకాల్ అంతా ముఖ్యమంత్రికి ఎట్లుంటుందో అట్లనే ఉంటుందంట. వీళ్ళ బంగ్లాలన్నీ అట్నే ఉంటాయి. ఒక్కోడు 10 శాఖలు చూస్తారంట.
మరి మంత్రులు ఉన్నారు కదా అంటే ఆ మంత్రుల పేరుకే ఉన్నది, వాళ్ళు ఎవరిది అని నడుస్తలేదు, ఉత్తగాళ్ళు వచ్చిపోతున్నారు, ఏమైనా ఉంటే నడిపించుకుంటున్నారు అంతేగాని ఈరోజు ఎవరిది ఏం నడుస్తలేదు, మొత్తం కలిసి నలుగురు అన్నతమ్ములే నడిపిస్తూ ఉన్నారు అని చెప్పారు. ఆయన షాక్ అయిపోయి మొన్న రాత్రి ఇక్కడికి వెళ్ళి, ఎందుకంటే నేను ఏఐసీసీలో పనిచేసిన 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన ఆయనతో నడిచినటువంటి వ్యక్తి, నేను కాంగ్రెస్లో ఉన్నా అనుకో నాకు ఫోన్ చేసిండు, నేను కాంగ్రెస్లో ఉన్నా అనుకో నాకు ఫోన్ చేస్తే, ఎందుకంటే మొన్న ఏఐసీసీ ట్రైనింగ్ కూడా పిలిచిండ్రు, నేను సస్పెండ్ అయినా కానీ పిలిచిండ్రు, మర్చిపోయామో అనుకున్నా, వాళ్ళకి సస్పెండ్ అయినా కానీ మాకు సస్పెండ్ కాలేదంటే పోయినా అక్కడ ఏం నడుస్తుందో చూద్దామని. మీనాక్షి నటరాజన్ కూడా అన్నే ఉండే, అయితే సస్పెండ్ అయినా ఇట్లా ఏందన్నా నడుస్తుందంటే ఇట్లా నడుస్తుందంటే, ఏంది బ్రదర్ ఇంత భయంకరమ్మా, వీళ్ళు భూములు తీసుకుపోయి మనం అనుకుంటాం వీళ్ళు ఎవరు కొంటలేరు అనుకుంటున్నాం, వీళ్ళు అమెరికాలో పోయి అమ్ముకుంటుర్రు, దుబాయ్లో పోయి అమ్ముకుంటుర్రు, అక్కడ మొత్తం ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళను అరికట్టుకోవడానికి, ఈరోజు పట్టుకోవడానికి సల్మాన్ ఖుర్షిద్ గారి ఇక్కడికి వచ్చిండ్రు, అనేక విషయాలు సేకరించారు, డైరెక్ట్ సోనియా గాంధీకి చెప్పారు. ఇక సోనియా గాంధీ గారికి మొత్తం మిస్లీడ్ చేసేది ఎవరంటే ఇద్దరు టాప్ లీడర్, కాంగ్రెస్లో లేదు నా స్పీకర్ ఏం లేదు కాబట్టి ఉన్నది చెప్తుంది. ఇక కేసీ వేణుగోపాల్ అనేటోడు, జయరాం రమేష్ అనేటోడు, వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు. ఎందుకు కాపాడుతున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అన్నీ కూడా ఫీడింగ్, వీళ్ళు తప్ప వాళ్ళ మల్లికార్జున ఖర్గేది కూడా ఏం నడవదు అక్కడ, ఆయన పైకే. కానీ మెయిన్గా వీళ్ళిద్దరు, ఈ ఇద్దరు పంతులు ఏం చేస్తున్నారు అంటే మొత్తం రాంగ్ గైడెన్సు బ్రహ్మాండంగా చేస్తుండ్రు, వీళ్ళు జయనిస్తలేరు, ఆయనను సూపర్గా చేస్తుండ్రు, అది ఇది అని చెప్పి ఆయనను మొత్తం మిస్గైడ్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎట్లున్నదనంటే సల్మాన్ ఖుర్షిద్ అనేటువంటి మామూలు వ్యక్తి కాదు, ఉన్న కథ మొత్తం ఆడ చెప్పిండు, మంత్రుల కథలు చెప్పిండు, ఎవడేం చేస్తుండో చెప్పిండు, ల్యాండ్ ఎక్వేషన్ ఎట్లా జరుగుతుందో చెప్పిండు, అన్నీ కూడా వివరాలు చెప్పిండ్రు. ఈరోజు ఆయనకు ఈ గండం గడచబోతుంది. ఈరోజు ఈ 2 అంశాలపైన, జరుగుతున్న 2 అంశాలపైన మీ తెలంగాణ ప్రజలు తెలవాలని ఈ విషయాన్ని మీ దగ్గర పట్టుకొచ్చిన. నిన్నటికెళ్ళి కంప్లీట్ డైవర్షన్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏడీబీ బ్యాంకు రుణాలు లేవు, ఏం లేవు నాకు తెలిసి, మొత్తం తెలంగాణ సొమ్ము దోసుకొనికి వేసినటువంటి ఈ బడా స్కెచ్. ఈరోజు తెలంగాణ జరుగుతుంది అరాచక పాలన, అరాచకం అనేది నడుస్తుంది, చాలా స్పష్టంగా నడుస్తుంది. 34 ఏళ్ళ కాంగ్రెస్ వాదిగా అయ్యాలని నేను చెప్తున్నా. ఇటువంటి పాలనను నేను ఎక్కడ చూడలే, ఎప్పుడు చూడలే, ఏడ కూడా చూడలే. నేను జార్ఖండ్ ఇన్ఛార్జ్గా చేసిన బ్రదర్, కర్ణాటక ఇన్ఛార్జ్గా చేసిన, తమిళనాడు ఇన్ఛార్జ్గా చేసిన, కేరళ ఇన్ఛార్జ్గా చేసిన, గుజరాత్ కూడా 5 సీట్లకు నేను ఇన్ఛార్జ్గా చేసిన, 4 గెలిపించిన 2017లో, 5 ఇస్తే రాహుల్ డైరెక్ట్ అందర కంట్రోల్ ఆఫ్ రాహుల్ గాంధీ కిందనే పనిచేసిన. ఎక్కడ కూడా ఇంత డేంజర్ రాజకీయాలు, ఇంత డేంజర్ పాలన ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా చూడలేదు. అది సల్మాన్ ఖుర్షిద్ గారికి కూడా ఈరోజు తెలుసుకొని సోనియా గాంధీ గారికి నిన్న రాత్రి తెలిసింది ఈ విషయం అంతా. నిన్న తెలిసిన తర్వాత నేను నిన్న వీడియో చేసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఇది బ్రదర్, ఇది విషయాలు మీకు తెలవాలని తెలుపుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరు అడ్డొచ్చినా మూసి సుందరీకరణకు తొక్కుకుంటా పోతారు అంటున్నారు. డబ్బులు లేనిదే అంత గట్టిగా ఎట్లా చెప్తారన్న? బ్యాంకులేమో ఒకవైపు రుణాలు ఇస్తలేవని మీరే చెప్తున్నారు. బ్రదర్, మనకు పైసలు రోజు వస్తాయి, మనది డైలీ తెలంగాణ కౌంటర్ డైలీ నడుస్తుంది ఫుల్. నువ్వు పెట్రోల్ పోసుకుంటావు బ్రదర్, 30 రూపాయలు కేంద్రానికి, 30 రూపాయలు మన తెలంగాణ ఖజానాకు. నువ్వు పెరుగు కొంటావు, పెరుగు కూడా జీఎస్టీయే, పాలకు కూడా జీఎస్టీ ప్రతిది కూడా 50-50 వెళ్ళిపోతూనే ఉంటుంది. ట్యాక్సులు ఒక మా అపార్ట్మెంట్కి వెళ్ళే దాదాపు 1,00,000 రూపాయల ట్యాక్సులు పోతాయి. అర్థమైందా? నీకు తెలుసా? ఇవన్నీ తెలియకుండా కరెంటు బిల్లులు పెరిగినాయి తెలుసా? మీకు కరెంటు బిల్లు చూసుకొని తెలుస్తుంది. గత 3 నెలలకు ఈ 2 నెలలు ఎంత కరెంటు బిల్లు వచ్చిందో. 250 రూపాయలు కరెంటు బిల్లు కట్టేటోని నేను 2,500 రూపాయలు కరెంటు బిల్లు కట్టిన ఈ 3 నెలలకి. తెలియకుండానే కరెంటు బిల్లులు పెంచారు, తెలియకుండానే ఇంటి ట్యాక్సులు పెంచారు. నీకు ఇంటి ట్యాక్సులు ఎంత వస్తుందో లెక్కలు చేసుకో. ఇవాళకి తెలంగాణ పవర్ ఏం తెలుసా బ్రదర్? ఇవాళకి తెలంగాణ పవర్ ఏంటంటే 10 లక్షల కోట్ల అప్పైనా కానీ తీర్చే దమ్ము తెలంగాణకు ఉంది. మళ్ళీ అన్నీ దవాఖాన్లు, గీకాన్లు, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ స్కూళ్ళు అన్నీ బరాబర్ నడుపుకుంటున్నా కానీ మనకు దాదాపు ఇవాళకి మనకున్న శక్తి, మన బలం ఏంటంటే 10 లక్షల అప్పైనా కానీ ఇవాళ తీర్చే దమ్ముంది. ఈరోజు చిత్తశుద్ధి లేదు బ్రదర్. ఎంత ఒకసారి ఎప్పుడైతే మనకు చిత్త ఉన్నదో బ్రదర్, అందరు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందరు కూడా నువ్వు ఏకంగా ఒక వీడియో చేసి బయటికి చేసి పూరీలు చేసుకుని బయటికి మా వీడియోను రిలీజ్ చేసినామంటే ఎవరో యాత్రికంగా తీయలే కాదు కదా. నీ ఇంట్లోకి వెళ్ళి నీ సోషల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అంటే ఏం మనకు ఒక నీట్గా ఒకటి చెప్పిండు, నువ్వు వచ్చినావు ఏమైనా పర్వాలేదు, నేను నా కుటుంబము మేము బ్రహ్మాండంగా ఉంటే చాలు. నేను ముఖ్యమంత్రి అయింది మా కోసం. అర్థమైందా? మేము ముఖ్యమంత్రి అయింది మా కోసం. అదే నిన్న చెప్పిండే ఖమ్మంలో 182 సీట్లు అయితే అంటే 117 సీట్లు గెలుస్తారంట. నేను ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్, ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ కుప్పంలో నువ్వు పోయి గెలిస్తే ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ గెలవవు, కొడంగల్ కూడా గెలవవు. నువ్వు గెలవాలంటే మళ్ళీ కుప్పం కన్నా పోవాలి, హిందూపూర్ కన్నా పోవాలి.
ఆడపోయి గెలిస్తే గెలవాలి కానీ మళ్ళీ అంతటా ఏపీ అంతటా కాదు, ఈ 2 సీట్లల్లో. ఎందుకంటే తెలుగుదేశం ముందుకెళ్ళి గెలుస్తుంది కాబట్టి ఆడ నీకు అది కూడా సైకిల్ గుర్తు మీద నిలబడాలి. ఏది కాంగ్రెస్ గుర్తు మీద నిలబడితే ఆడ కూడా నీకు డిపాజిట్ రాదు. అక్కడ ఆడ తప్ప నీకు తెలంగాణ మాత్రం ఏడ కూడా అవకాశం లేదు, అస్సలు ఇది లేదు. నువ్వు అనుకుంటున్నావేమో పోయినసారి పట్నం మహేందర్ మా పార్టీలోనే ఉన్నాడు, పట్నం మహేందర్ తమ్ముడిని నేను మేనేజ్ చేసుకుని బ్రదర్ దయచేసి ఎడిటింగ్ చేయదు, ఉన్నది చెప్తున్నా. పట్నం మహేందర్ ఎందుకంటే పట్నం మహేందర్ది కూడా హిమాయసాగర్లో ఉంది, హైదరాబాద్లో అక్కడ పోయి నీకు భయపడుతున్నావు, గజగజ వణికిపోతున్నావు కూలగొట్టనికి, అర్థమైందా? గజగజ వణికిపోతా ఉండు ఈరోజు. కాబట్టి ఈరోజు అక్కడ పట్నం నరేందర్ రెడ్డిని మేనేజ్ చేసిన సైలెన్స్ చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ కాబోతున్నా అని చెప్పి మొన్న చెప్పి పిట్ట కథలు చెప్పినట్టు చెప్పి బయటపడతాయేమో బిడ్డ. ఈసారి అట్లా ఉండదు వ్యవహారం. బయట వాళ్ళు వస్తారు నేను కోడంగల్లా నువ్వు ఎన్ని ఓట్లు చేసినా అవి ఏడ కూడా ఎక్కడ నీ మంత్రాలు ఏవి కూడా పనిచేయకుండా ఈరోజు తెలంగాణలో ఖచ్చితంగా నేను ఎక్కడ నిలబడ ఓడగొడి తీరుతాను. గతంలో అన్నారు బ్యాంకులు మమ్మల్ని నమ్మట్లేదు, చెప్పులు ఎత్తుకుపోయి దొంగలాగా చూస్తున్నారంటూ కూడా కామెంట్ చేశారు. బ్యాంకు లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంట. నేను అందుకని నేను పెట్టినా కదా ఈరోజు. ఎందుకు పెట్టినానంటే దీన్ని ఫర్దాఫాజ్ చేయడానికి. ఈరోజు బ్రదర్ నిన్నటి దినాన ప్రతిపక్షాలు మొత్తం బిజీ ఉండాలి, ఎంఐఎం బిజీ ఉండాలి, బీజేపీ బిజీగా ఉండాలి, బీఆర్ఎస్ బిజీగా ఉండాలి, అందరు బిజీగా ఉండాలి. ఎందుకంటే జీవోలనే ఇచ్చిండు బాజాప్తా 21 కిలోమీటర్లకు 7,345.12 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా. అంటే 35 లక్షల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారో పిల్లగానే వాడని అడగాలి కదా. అసలు నీకు లోన్ ఎవడేస్తుందో పిల్లగాని నువ్వు అడగాలి కదా. ఇవన్నీ నువ్వే చెప్పినావు కదా పిల్లగాని ఎందుకు అడగాలి? నిన్ను ఆగా మేఘాల మీద. ఎందుకంటే ఎప్పుడైతే నేను మొత్తం నిఘాలు ఉంటా, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ఓకేనా? అయితే ఎప్పుడైతే నేను ఏడీబీ బ్యాంక్ ఉత్తరం రాసినో ఈటల రాజేందర్ గారు రంగంలో దిగిండు, కాళేశ్వరం సూపర్ ప్రాజెక్ట్ ఈడ 7,000 కోట్లు అబ్బా హ్యాపీగా కాక పూరీలు చేసుకుంటున్నారు. మన సబ్జెక్ట్ ఎవరు మాట్లాడతలేడని అర్థమైందా? జెడ్సన్ సబ్జెక్ట్ ఎక్కడ పోతుంది, జెడ్సన్ ఒకరు మాట్లాడితే ఎక్కడ దాకా పోతుంది, ఆయన ఛానల్లో వస్తుంది, అవి 100 మంది కూడా చూడరని ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆ 100 మందిలో రేవంత్ రెడ్డి పక్కా ఉంటాడు, అర్థమైందా? కాబట్టి ఆయన ఇట్లా డైవర్స్ పెట్టేసి ఈరోజు దానికి పెద్ద స్కెచ్ చేసిండు. వాస్తవం రేవంత్ రెడ్డి గారు నిజంగా వాస్తవం చెప్పిండు. రేవంత్ రెడ్డిని నిజంగా బ్యాంకులు రియల్ బ్రదర్ రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటిసారి ఒక నిజం చెప్పినందుకు ఆయన చేతులు ఎత్తి దండం పెడుతున్నా, కృతజ్ఞత తెలుపుతున్నా. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే మీరు దొంగను చూసినట్టే చూస్తున్నారు. మిమ్మల్ని చూడంగానే చెప్పులు కిందేసుకునే చెప్పులు తీసుకొని కిందేసుకొని కూర్చుంటున్నారు, అర్థమైందా? చెప్పుల మీద కూర్చుంటున్నారు. మీరు ఏం అబద్ధం ఆడతారు? ఏ బ్యాంకు అని మీకు లోన్ ఇయ్యడు బ్రదర్. ఇంకో పెద్ద దేశద్రోహం నడిచింది ఇందులో మూసీ ప్రాజెక్టులో. ఇది మీరు ముందు పెట్టుకోవచ్చు. ఈరోజు బ్రదర్ హైదరాబాద్ ఇస్ ద సెకండ్ క్యాపిటల్, ఓకేనా? హైదరాబాద్ ఇస్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ, ఓకేనా? ఎందుకనంటే ఆ రోజు ఇక్కడ మనం దగ్గర పోతే రైట్ సైడ్లో మనకు కంటోన్మెంట్లో మిలిటరీ ఉంటుంది, ఇంకా అవతల పోతే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఓకేనా? అయితే ఈ 2 ఉన్న జాగాలలో రేపటి దినాన ఈ హైదరాబాద్ అనేది ఈ భారతదేశానికి సెంట్రల్ అంటే డెక్కన్ ప్లాట్యూ ఎత్తు స్థానంలో ఉంటే సెంటర్లో ఉంటుందని చెప్పి పెట్టిండ్రు. రేపటి దినాన ఒకవేళ ఢిల్లీ మీద అటాక్ జరిగితే మనకి ఇది అంటే ఫ్యూచర్ దీనికోసం పెట్టినారు. ఇక్కడ 80 ఎకరాల డిఫెన్స్ భూమి మూసీ ప్రక్షణ కోసం ఎట్టిస్తారబ్బా? ఇది దేశద్రోహం కాదా ఇది? ఇప్పుడు నువ్వు వాడుకోవడానికి ఇచ్చుడు వేరే, నువ్వు పర్మనెంట్ సుందరీకరణని పర్మనెంట్గా ఒక రక్షణ శాఖకు సంబంధించిన భూమి ఎట్లిస్తారు? ఇది దేశం కోసం ధర్మం కోసం ఎట్లయితుంది? మూసీ కింద దాదాపు ఈ మీ బాపుఘాట్ కింద ఉన్న దాదాపు 10,000 హిందూ సమాధులు కూలగొడతా ఉన్నాయి. దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్ ఎక్కడ కనబడతలేదు. అక్కడ ఎందుకు మాట్లాడతలేరు? ఈ దేశద్రోహం కాదా? డిఫెన్స్ బ్రదర్ ఆ రోజు ఆ భూమి కేటాయించి వాళ్ళకి తెలియదా ఇక్కడ ఫంక్షన్లు కట్టాలి, వ్యాపారాలు కట్టాలని? ఈరోజు ఏ విధంగా డిఫెన్స్ భూమి ఇస్తారు? దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఈ డిఫెన్స్ భూమి ఎందుకు ఇస్తలేరు అని ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎట్లు ఇస్తారు బ్రదర్? ఆయన బుడ్డోడు, ఆయన ఏముండదు కానీ ఏకంగా కేంద్ర మంత్రులే ఉన్నారు, కేంద్ర డిఫెన్స్ మినిస్టరే ఉన్నారు రాజ్నాథ్ సింగ్. ఏ విధంగా ఇస్తారు? ఇది 101% దేశద్రోహము. ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బీజేపీ 2 కలిసి ఈరోజు దేశద్రోహానికి పాల్పడ్డాయి అన్న దానికి నేను బాజాప్తా చెప్తున్నానంటే 80 ఎకరాల భూమి ఏ విధంగా దీనికి ఇస్తారు? ఇది అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాదు కదా. ఒక డిఫెన్స్ భూమి తీసిచ్చుడు అంత ఇంపార్టెంట్ కాదు కదా. ఇదో రక్షణకు ప్రతి ఇంచు భూమి ఆ రోజు దేశ రక్షణ కోసము ప్రతి ఇంచు భూమి ఇక్కడికి ఉండాలి. ఇంట్లో 1 కిలోమీటర్ కూడా తగ్గియలే, 1 ఇంచు కూడా తగ్గియలే, 1 ఎకరం కూడా తగ్గియలే. ఎందుకు తగ్గియలే? ఇంత భూమి మనకు అవసరం కాబట్టి అంత భూమి వాళ్ళు
డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నారు, పెట్టుకున్నారు. ఆ భూమి ఏ విధంగా ఈ బుద్ధి లేనోడు అడుగుతాడు, ఈ బుద్ధి లేనోడు అడిగితే ఆ బీజేపీ కేంద్ర నాయక బుద్ధి లేని వాళ్ళు ఎట్టిస్తారు? దీని మీద ఇక్కడ బుద్ధి లేని వాళ్ళు వీళ్ళెందుకు స్పందిస్తలేరు? దీని మీద ఎందుకు మాట్లాడతారు? దీని మీద ఎక్కడ ఎందుకు చర్చ లేదు? దీని మీద ఎందుకు చర్చ లేదు? కాబట్టి ఆ భూమి వెంటనే వాపసు తీసుకోవాలని చెప్తున్నా. ఆ భూమి వెంటనే వాపసు, మూసి ప్రక్షణ కూడా పక్కా జరగాలని చెప్తున్నా. ఈరోజు నీవు దాదాపు 100 కంపెనీలకు నువ్వు నోటీసులు పంపాలని చెప్తున్నా. అందులో డివిస్ కంపెనీ అనేది సీజ్ చేయాలని చెప్తున్నా. వాళ్ళు వ్యర్థాలు వ్యర్థాలు పోస్తున్నారని చెప్తున్నా. ఇవన్నీ చేయకుండా నేను స్నానం ఏం బట్టలు చింపిన బట్టలు వేసుకుంటా తలకు బంగారు కిరీటం పెట్టుకొని తిరుగుతా అంటే పిచ్చోని చూసినట్టు చూస్తారు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఈ దేశంలో పిచ్చోని లెక్క నిలబడతావు. కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చుకున్నది పిచ్చి ముఖ్యమంత్రి కోసం తెచ్చుకోలే, మంచి ముఖ్యమంత్రి తెచ్చుకున్నాం, మంచి పాలన కోసం తెచ్చుకున్నాం. కాబట్టి ఇవి అంశాలు తెలంగాణ ప్రజల మీరు ఆలోచించాలి.